హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ రివ్యూస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ప్రెస్టీజ్ పాపులర్ కాంబినేషన్ ప్యాక్ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చూస్తున్నామండి. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దామండి. యాక్చువల్లీ నాకు కొంచెం హెల్త్ బాలేదండి. సో వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమనుకోకండి. ఐయామ్ రియల్లీ సో సారీ ఫర్ దట్. అండ్ ఇంకా వీడియోలో చూస్తే ఇవి ఫస్ట్ మనకి హ్యాండిల్స్ ఇచ్చాడండి. అండ్ నెక్స్ట్ ఇవి లిడ్స్ అండి. మనకి 2 లిడ్స్ ఇస్తాడు ఓవరాల్‌గా. మనకి 2 లీటర్స్‌కి, 3 లీటర్స్‌కి ఒక లిడ్ అండ్ 5 లీటర్స్‌కి ఒక లిడ్. లిడ్స్ అయితే అన్నీ సేమ్ సైజే ఉన్నాయండి. ఇది పెద్దది, చిన్నది అని ఏం లేదు. ఇదైతే 2 లీటర్ ప్రెషర్ కుక్కర్ బాడీ అండి. సో ఇదైతే ఒక 1-2 మెంబర్స్‌కి కరెక్ట్ క్వాంటిటీ సరిపోద్దండి. మనం ఇందులో రైస్ కుక్ చేయాలన్నా ఏదైనా సరే ఒక 1-2 మెంబర్స్‌కైతే కరెక్ట్‌గా ఉంటది. ఫస్ట్ అయితే నాకు చూడగానే కొంచెం డౌట్ వచ్చిందండి. ఏంటిది లోపల అల్యూమినియంలా ఉంది అని. కానీ కాదండి, అది స్టెయిన్‌లెస్ స్టీలే. అల్యూమినియం కన్నా స్టెయిన్‌లెస్ స్టీలే కొంచెం బెటర్ అండి హెల్త్ విషయంలో. సో కొంచెం ప్రైస్ ఎక్కువున్నా నేనైతే అందుకే అది తీసుకున్నాను. అండ్ ఇది 3 లీటర్స్ అండి. ఇందులో అయితే మనకి ఒక 3 మెంబర్స్ వరకు ఫుడ్ సరిపోద్దండి. 3-4 మెంబర్స్ వరకు కూడా తినొచ్చు. లైక్ ఒక స్మాల్ ఫ్యామిలీకైతే ఈ ప్రెషర్ కుక్కర్ సరిపోద్ది కరెక్ట్‌గా. కానీ ఎప్పుడైనా సెట్ తీసుకోవడమే చాలా మంచిదండి. రేపన్న రోజు ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మనకి కుక్ చేయడానికి బావుంటుంది. ఇదైతే 5 లీటర్స్ అండి. ఇదైతే మనకి అరౌండ్ ఒక 5-7 మెంబర్స్ వరకు సరిపోతుందండి ఫుడ్ క్వాంటిటీ అనేది. మనం ఎప్పుడైనా బిర్యానీ కుక్ చేసినా సరే ఒక 5-6 మెంబర్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. నో ఇష్యూస్. ప్యాకేజింగ్ కొంచెం బెటర్‌గా చేసుంటే బావుందనిపించిందండి నాకైతే. కానీ ఇవన్నీ ఏంటి ఓపెన్‌లో ఉన్నాయని అంటారా? ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అండి. సో, డెలివరీ పర్సనే ఓపెన్ చేశారు. సో, దాని తర్వాత నేను అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ చేస్తున్నా. గ్యాస్కెట్ దగ్గర నాకు కొంచెం వైట్‌గా అనిపించిందండి. మేబీ అంటే న్యూ ప్రొడక్ట్ కదా! అందుకే అనుకుంటా. వాష్ చేసిన తర్వాత అయితే పోయింది. మనకి లిడ్ హ్యాండిల్స్ అండ్ వెయిట్ వాల్స్ అంటే విజిల్స్ అంటాం కదా! అవన్నీ మనకొక కవర్‌లో ఇచ్చారండి. నేనైతే అన్నీ కలిపేసాను. మీరలా కలపొద్దు. సెపరేట్‌గా పెట్టుకోండి. సో దట్ ఈజీగా ఉంటది. ఇవి లిడ్స్‌కండి. ఇప్పుడు పైన మనం చూపిస్తున్న హ్యాండిల్స్ వచ్చేసి ఇవి 2 లిడ్స్‌కి వాళ్ళిచ్చారు. అండ్ విజిల్ క్వాలిటీ కూడా చాలా బావున్నాయి. 2 విజిల్స్ ఇచ్చారు. 2 లిడ్స్‌కిని. ప్రెస్టీజ్ కంపెనీ ఎలా అయినా బానే ఉంటదండి. క్వాలిటీ అయితే చూడక్కర్లేదు మనం. కాకపోతే ఇది నేను తీసుకున్నది ఔటర్ లిడ్ అండి ఇది. కొంచెం స్వచ్ అవి ఆ టైప్ మోడల్స్ అయితే కొంచెం బెటర్‌గా ఉండేదేమో. అంటే నాకు విజిల్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అది కిందకి పడుతుంది స్టవ్ దగ్గర. అదొక్కటి చిన్న డ్రాబ్యాక్ అనిపించింది నాకు. బై ద వే నేను కుక్కర్ రివ్యూ కూడా చేశానండి. ఆ వీడియో అనేది నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. అది కూడా చూడండి. సో దట్ లాస్ట్ వరకు మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ప్యాకేజ్‌లో మనకైతే ఇవి బాటమ్స్ ఉన్నాయి కదా! లైక్ బాడీస్ ఉన్నాయి కదా! వాటి హ్యాండిల్స్ అండి. మొత్తం 4 ఉంటాయి. 4 హ్యాండిల్స్ ఇచ్చాడు. ఇవి మనం సెల్ఫ్ అసెంబుల్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే దాని లోపలే వాళ్ళు చక్కగా లైక్ స్క్రూస్ అన్నీ పెట్టేసి ఇచ్చారు. అండ్ దాని పైన ప్లాస్టర్ వేశారనమాట. సో దట్ అది బయటకి రాకుండా ఉంటాయని. ఇవైతే ఈజీ టు అసెంబుల్ అండి. నో ఇష్యూస్. మనం గూడా చేసేసుకోవచ్చు. అసెంబుల్ చేసిన తర్వాత పిక్స్ అనేవి నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ మనకొక చిన్న మాన్యువల్ ఇచ్చారండి. అండ్ అందులోనే మనకి వారంటీ కార్డ్ అన్నారు. నాకైతే వారంటీ కార్డ్ అనేది అక్కడ లైక్ ఏ నంబర్స్ మెన్షన్ చేయలేదు. అదొకసారి నేను వెరిఫై చేసుకోవాలి కస్టమర్ కేర్‌తో మాట్లాడి. హ్యాండిల్స్ క్వాలిటీ కూడా బానే ఉన్నాయండి. అండ్ నేను తీసుకున్నది స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ దీనికి మనకి ఇండక్షన్ బాటమ్ వస్తుంది. మనం ఇండక్షన్ పైన కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇవి వాడుకోవచ్చు హ్యాపీగా. నాట్ ఓన్లీ ఆన్ ఇండక్షన్ అండి. గ్యాస్ స్టవ్ పైన అండ్ హాలోజన్ కుక్ టాప్, ఎలక్ట్రిక్ హాట్ ప్లేట్ అండ్ సెరామిక్ కుక్ టాప్ ఈ అన్నింటి పైన కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇది రివ్యూ వీడియో అండి. నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నా. కింద అయితే ఏమి అంటుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను టొమాటో రైస్ చేసేటప్పుడు రైస్ యాడ్ చేశా అండి. కింద అయితే రైస్ యాడ్ చేసి నేను జస్ట్ ఒక 30 సెకండ్స్ కదపలేదు అంతే. ఆల్రెడీ అందులో వాటర్ ఉంది. అయినా సరే నాకు కింద కొంచెం పట్టింది. అది కొంచెం చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లిడ్ పెడుతున్నాను. లిడ్ కూడా ఈజీగానే బానే ఫిట్ అవుతున్నాయండి. మీరు ఫస్ట్ కుక్కర్స్ రాగానే లిడ్స్ అవి పడుతున్నాయా లేదా అన్నది మాత్రం చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి కొంచెం ఇష్యూ ఉంటది. ఫస్ట్ అయితే కుక్కర్‌ని మనం హాట్ వాటర్‌తో బాగా క్లీన్ చేసుకోవాలండి. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాతే యూజ్ చేసుకోండి. లుక్ వైస్‌గా కూడా చాలా బావుందండి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ నేను మీకు చెప్పాను కదా! విజిల్ వచ్చిన తర్వాత మనకు కొంచెం వాటర్ అది ఇఫ్ ఇన్ కేస్ కొంచెం వాటర్ ఎక్కువైందంటే డైరెక్ట్ స్టవ్ పైన పడిపోతుంది. అదే కొంచెం ప్రాబ్లమ్. నాకైతే నచ్చిందండి. క్వాలిటీ అయితే ఓకే. ఇదైతే నేను 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేశాను. లాస్ట్‌లో చూడండి కొంచెం అది అంటుకుంది. అదే కొంచెం ఇబ్బంది. బట్ ఓకే అండి. అదేమి గట్టిగా లైక్ అంటుకుపోలేదు. ఈజీగానే వచ్చేస్తుంది. బట్ ఎనీవేస్ కుక్కర్ అయితే బావుందండి. నేను ఆ రేటింగ్స్ అవి లాస్ట్‌లో మెన్షన్ చేశాను. ప్లీజ్ డూ దట్. అండ్ ఈ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా! నేనైతే ఇది 2600 తీసుకున్నానండి. ప్రెజెంట్ ఇది 3700 ఉంది. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో.